హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత, ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. 2025 సంవత్సరము జూలై నెల 24వ తేదీన గురువారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. దక్షిణాయనం ప్రారంభమైన తరువాత వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య ఇది. ఈ అమావాస్య గురువారం రావడం చాలా విశేషమని, పునర్వసు పుష్యమి నక్షత్రాలతో కలిసి వచ్చిన అమావాస్య మరింత విశేషమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు పితృదేవతల ఆత్మశాంతికి, వారి ఆశీస్సుల కొరకు తిలతర్పణాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు చేస్తారు. దక్షిణాయనంలో వచ్చే అమావాస్యకి పితృకార్యక్రమాలు చేస్తే చంద్రలోకంలో పితృదేవతలు స్థిరపడతారంటారు. ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వలన పితృదేవతలు శాంతిస్తారని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఆషాఢ అమావాస్య రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానంతో పాటు బ్రాహ్మణులకు స్వయంపాకం, దక్షిణ తాంబూలాలు సమర్పిస్తారు. అంతేకాక ఆవులకు, కుక్కలకు, కాకులకు, చీమలకు ఆహారాన్ని పెడతారు. ఈ ఆషాఢ అమావాస్యని పూర్వీకుల ఆత్మశాంతి కోసం చేసే దాన ధర్మాలు, పుణ్యకర్మలకు సానుకూలంగా భావిస్తారు. ఆషాఢ అమావాస్య రోజు సత్యనిష్టతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించడం వలన సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం వర్ష ఋతువు ఆషాఢ మాసంలో అమావాస్య తిథి జూలై 23వ తేదీ బుధవారం రాత్రి 2:34 ప్రారంభమై జూలై 24వ తేదీ గురువారం రాత్రి 1:13 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి అమావాస్య తిథి 24వ తేదీన ఉన్నది. కాబట్టి జూలై 24వ తేదీ గురువారం రోజునే ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య జరుపుకుంటారు. ఆషాఢ అమావాస్య తర్వాత రోజు అంటే జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ అమావాస్య రోజున పవిత్ర నదులు మరియు తీర్థయాత్ర స్థలాలలో స్నానం చేయడము మరియు దానం చేయడం వలన అనేక రకాల ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున పవిత్ర నదుల్లో నదీ స్నానం చేయడము లేక ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ధ్యానం చేయడం, పూజ చేయడము, దాన ధర్మాలు చేయడము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఆషాఢ అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైనదే కాదు, గౌరీదేవికి కూడా ప్రీతిపాత్రమైనది. అందువల్ల ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించాలి. ఈ ఆషాఢ అమావాస్య పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము గురువారంతో కలిసి రావడం చాలా విశేషమని చెబుతున్నారు. ఈ అమావాస్య రోజు శివారాధన చేయాలి. ఈ రోజున శివుడికి అభిషేకాలు, బిల్వదళాలతో అర్చన చేయాలి. అంతేకాక పనుల్లో ఏమైనా ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవుడికి కానీ, ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకాలు చేస్తే కర్మదోషాలు తొలగిపోయి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాక ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివాభిషేకాలు, బిల్వదళాలతో శివుణ్ణి అర్చించినట్లయితే విశేష ఫలితాలుంటాయి అంటున్నారు. ఈ అమావాస్య రోజు పూర్వీకులకు తిలతర్పణం ఇవ్వడము, పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. దీని వలన పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాకము, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. అంతేకాక పేదలకు అన్నదానము, వస్త్రదానము, ధనదానము వంటివి చేయడం వలన విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఇంటి ముందు గుమ్మానికి పూజ చేసిన గుమ్మడికాయను వేలాడదీస్తారు. ఈ రోజున స్త్రీలు
గౌరీదేవిని స్మరించుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఆషాఢ మాసము గ్రామ దేవతలకు ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున గ్రామ దేవతలను పూజించటము ఎంతో శుభప్రదం. ఈ ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనులు, కొత్తగా శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు ప్రారంభించకూడదు. వృద్ధులను, పెద్దలను అగౌరవపరచకూడదు. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, చీపురు కొనడం వంటివి చేయకూడదు. ఆషాఢ అమావాస్య రోజు పూజలు, దాన ధర్మాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.